హలో మీడియా బాగా ఎలా ఉన్నారు. డీనో అన్న తీసుకొచ్చేసారు 2024 బజాజ్ పల్సర్ F250 అనమాట. మధ్యలో కొన్ని రోజులు మాయమైంది, కానీ ఇది ఒక మేజర్ అప్డేట్ కోసం మాయమైంది. మనందరికీ తెలుసు N250 వచ్చేసింది. దాని ఒక రివ్యూ నేను మీకు ప్రజెంట్ చేశాను. దాంట్లో మనకి గోల్డ్ అనరైజ్డ్ USD ఫోక్స్ లభిస్తున్నాయి. కానీ దీంట్లో కొన్ని మార్పులు వాళ్ళు తీసుకొచ్చేసారు. ఎటువంటి మార్పులు తీసుకొచ్చేసారు, దానివల్ల మనకి ఏం ఉపయోగం అండ్ ప్రైస్ అంతా ఏ విధంగా ఇది ఒక అల్టిమేట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. కాంపిటీషన్ MT-15 లాంటి బైక్స్ని ఏ రేంజ్లో ఇది అవుట్ స్మార్ట్ చేస్తుంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ ఇది అవుట్ పర్ఫామ్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. డిజైన్ పరంగా చూసినట్లయితే మీకు తెలుసు, ఇక్కడ చూడంగానే మనకి రెడ్ గ్రాఫిక్స్ అనేది ఈ బ్లాక్ బాడీ వర్క్ పైన క్లియర్ కనిపిస్తుంది. గ్లాసీ బ్లాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింట్ స్కీమ్ ఏదైతే ఉందో అది మొత్తం డిజైన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. దాంతోపాటు ఏదైతే రెడ్ యాక్సెంట్స్ ఇచ్చారో అది ఇంకా చాలా చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. బండి ఒక డిజైన్ సిల్హెట్ ఇంకా ఎక్కువ మనకి విజువలీ అపీలింగ్గా కనిపిస్తుంది అండ్ ఏస్థెటికలీ అపీలింగ్గా కనిపిస్తుంది. ఎక్విప్మెంట్ పరంగా మనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నాకు తెలిసి ఏదైతే పెట్రోల్ డిస్క్ ఉందో అది 300mm డిస్క్ ఇచ్చారు అండ్ వెనకాల మనకి 230mm డిస్క్ ఇచ్చారు. వెనకాల మళ్ళీ అవును వెనకాల కూడా మనకి పెట్రోల్ డిస్కే ఉంది. సో గ్రిమెకా క్యాలిపర్స్ ఇచ్చారు, డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. అంటే ABS అనేది ఫ్రంట్ వీల్ యాజ్ వెల్ as రేర్ వీల్ రెండిట్లో పనిచేస్తుంది. దాంతోపాటు మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనకి N250లో USD ఫోక్స్ వస్తాయి, కానీ దీంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఎందుకంటే దీన్ని ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా ఉంచాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. 1,50,800 ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఢిల్లీ అనమాట. సో 1,50,000కి మీకు ఒక 250cc బైక్ డ్యూయల్ ఛానల్ ABSతో ABS మోడ్స్తో పాటు వస్తుంది, విత్ ట్రాక్షన్ కంట్రోల్, విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్ అండ్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుందంటే అది బజాజ్ వల్ల మాత్రమే సాధ్యము. దాంతోపాటు మనకి ఒక వాల్యూమినస్ ట్యాంక్ ఇచ్చారు, మంచి ట్యాంక్ కెపాసిటీ ఉంది, మంచి ట్యాంక్ రేంజ్ అనేది లభిస్తుంది. E20 కంప్లైంట్ మనకి ఎథనాల్ ప్రీమిక్స్ ఏదైతే ఫ్యూల్ వస్తుందో దాని ఒక బెనిఫిట్స్ వస్తాయి. మనకి రిఫైన్మెంట్ యాడ్ అవుతుంది, కంబషన్ ఎఫిషియన్సీ ఆప్టిమైజ్ చేయబడుతుంది, మైలేజ్ బాగా వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫ్యూల్ ఇంజెక్టర్స్ ఆటోమేటిక్గా క్లీన్ అయితే. సో ఇదంతా ఎథనాల్ 20% ప్రీమిక్స్ ఫ్యూల్ యూజ్ చేసే బెనిఫిట్స్ అనమాట. సీట్ చాలా స్పేషియస్గా చాలా కంఫర్టబుల్గా యూజ్ చేశారు అండ్ క్వాలిటీ ఆఫ్ ఫోమ్ అనేది చాలా ప్రీమియంగా ఉంది. ఒక 1,50,000 బైక్కి వాళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఆఫర్ చేయడం గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే F250లో మనకి క్లిప్ ఆన్స్ లభిస్తాయి. నా NS400లో కూడా మనకి క్లిప్ ఆన్స్ లభిస్తలేదు, N250లో కూడా మనకి క్లిప్ ఆన్స్ ఇస్తలేరు, కానీ F250లో మనకి క్లిప్ ఆన్స్ లభిస్తాయి. సో ఒకలాంటి కాన్ఫిడెంట్ ఫీల్, మంచి రైడింగ్ పోస్చర్ అనేది మనకి లభిస్తుంది, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ అనేది లభిస్తుంది. వెనకాల పిలియన్ స్పేస్ చూసినట్లయితే పిలియన్ స్పేస్ కూడా అడిక్వేట్ స్పేస్ ఉంది, లేడీస్ ఈజీగా కూర్చోవచ్చు. గ్రాబ్ రైల్స్ మంచిగా ఇచ్చారు అండ్ టైల్ ల్యాంప్ మీరు ఒకసారి చూసినట్లయితే, ఒకసారి టైల్ ల్యాంప్ ఫోకస్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒకలాంటి జ్యువెల్ ఎఫెక్ట్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. టైల్ ల్యాంప్ది చాలా చాలా నీట్గా అనిపిస్తుంది. లైసెన్స్ ప్లేట్ హోల్డర్ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చారు, ఎక్కడ కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ప్లస్ ఇప్పుడు మనకి 140 సెక్షన్ రేర్ టైర్తో పాటు వస్తుంది. వైడర్ రేర్ టైర్ ఇవ్వడం వల్ల బండి ఒక లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. చాలా పెద్ద బైక్ లాగా అనిపిస్తుంది. చెప్పాలంటే NS400Z కంటే ఇది పెద్దగా కనిపిస్తుంది. రోడ్ ప్రెజెన్స్ చాలా చాలా బాగుంది. కొంచెం వరకు నేను కూడా ఆల్మోస్ట్ నా ఒక డెసిషన్ రిగ్రెట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది మైలేజ్ కూడా బెటర్గా ఆఫర్ చేస్తుంది 400తో పోల్చుకుంటే. సో ఇది తీసుకుంటే బాగుండేదేమో డైలీ యూస్, కానీ ఒక థాట్ అనేది వస్తుంది. బట్ ఎనీవే నాకు నా NS400Z అయితే చాలా నచ్చింది. బండి కిరాక్ బండి అనమాట, కానీ ఇది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. మైలేజ్, ఎకానమీ, పర్ఫార్మెన్స్, లో మెయింటెనెన్స్ కాస్ట్ అన్నీ ఆఫర్ చేస్తుంది. ఇంకోటి మీరు చూసినట్టయితే మేజర్ అప్డేట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి డిజిటల్ కన్సోల్ అండి. ఒక్కసారి మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ మీరు ఫోకస్ చేసినట్లయితే మనకి డిజిటల్ కన్సోల్ ఏదైతే N250లో ఆఫర్ చేశారో, వేరే పల్సర్స్లో అప్డేట్ చేశారో, దీంట్లో ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది అండ్ ఆల్ ద రెగ్యులర్ ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ మీరు ఒక్కసారి ఇక్కడ ఫోకస్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్ అనేది రైడింగ్ మోడ్స్ కాదు. ఇక్కడ రోడ్ అని ఉంది కదండి, ఇది రైడింగ్ మోడ్ కాదు, ఇది ABS మోడ్ అనమాట. సో రోడ్ మోడ్ అంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS లభిస్తుంది. అదేవిధంగా మనం డబుల్ క్లిక్ చేస్తే మనకి
ఇక్కడ రెయిన్ మోడ్ వస్తుంది. రెయిన్ మోడ్లో మనకి ఇంకా బెటర్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అండ్ బెటర్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ఏబిఎస్ది. అండ్ ఫైనలీ ఆఫ్ రోడ్ మోడ్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆఫ్ రోడ్ మోడ్. సో ఆఫ్ రోడ్ మోడ్ వస్తే ఏబిఎస్ అనేది వెనకాల వీల్లో ఆఫ్ చేయబడుతుంది, ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. సో ఇటువంటి మోడ్స్తో పాటు వాళ్ళు ఆఫర్ చేయడం గొప్ప విషయం. ట్రాక్షన్ కంట్రోల్ నేను చెప్పినట్టు ట్రాక్షన్ కంట్రోల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్సెస్ వీల్ స్పిన్ని ప్రివెంట్ చేస్తుంది, పవర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంజిన్ ఏమో 250cc సింగిల్ సిలిండర్ SOHC సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అనమాట. డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, కొంచెం రిఫైన్మెంట్ తగ్గుతుంది. కానీ దీంట్లో సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ యూజ్ చేశారు రిఫైన్మెంట్ యాడ్ చేయడానికి. అండ్ పవర్ ఏమో 24.5 PS, టార్క్ ఏమో 21.5 Nm, గేర్ బాక్స్ ఏమో 5 స్పీడ్ గేర్ బాక్స్, 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇవ్వలేదు, అది గమనించాలి. ప్లస్ ఏదైతే R&D వాళ్ళు వర్క్ చేశారో చాలా రిఫైన్డ్ అండి. అసలు NS400తో పోల్చుకుంటే ఇది చాలా రిఫైన్డ్గా ఉంది. అండ్ ఇటువంటి రిఫైన్మెంట్, ఇటువంటి పవర్ ప్యాకేజ్, ఒక 1/4 లీటర్ స్ట్రీట్ ఫైటర్ అంటే 1/4 లీటర్ ఒక క్వార్టర్ ఫేరింగ్తో పాటు మనకి మంచి రోడ్ ప్రెజెన్స్తో పాటు ఆఫర్ చేయడము చాలా మంచి విషయము. అండ్ ఇంకోసారి నేను మీకు బండి పైన కూడా కూర్చొని చూపిస్తాను. మనకి సీటింగ్ పోస్చర్ చాలా మంచిగా ఉంది. సీట్ హైట్ నాకు తెలిసి 800 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మోర్ దెన్ యాడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు ఆఫర్ చేశారు. మీరు చూడొచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు. మరీ కిందికేం లేదు, హ్యాండిల్ బార్ పైకి ఉంది కాబట్టి రైడర్స్ ట్రయాంగిల్ పర్ఫెక్ట్లీ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పొచ్చు. బ్యాక్ పైన ఎటువంటి స్ట్రెయిన్ లేదు, స్పైన్ స్ట్రైట్గా ఉంది అండ్ సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ఫ్రంట్ మనకి ఈ వైజర్, స్మోక్డ్ వైజర్ ఇచ్చారు. దీనివల్ల మనకి ఏదైతే విజువల్ అపీల్ ఉందో అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబడింది. ఒక్కసారి మీరు ఫ్రంట్ లుక్ చూసినట్లయితే మనకి ఇక్కడ డిఆర్ఎల్స్, LED డిఆర్ఎల్స్ ఆఫర్ చేశారు. ఇది కూడా LED లైటింగ్తో పాటు మనకి చాలా రిచ్ లుక్ని ఆఫర్ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఇంతకుముందు LED బ్లింకర్స్ ఉండేది కాదు, LED బ్లింకర్స్ స్టాండర్డ్గా ఆఫర్ చేశారు. అండ్ ఫుల్ బ్లాక్ స్కీమ్, రెడ్ యాక్సెంట్స్, దీంతోపాటు LED డిఆర్ఎల్ ఒకలాంటి స్పోర్ట్ బైక్, చాలా రిచ్ స్పోర్ట్ బైక్ ఫీల్ ఇస్తుంది. ప్లస్ మనకి బైఫంక్షనల్ LED ప్రొజెక్టర్, ఏదైతే హై బీమ్కి లో బీమ్కి కలిపి ఒకటే ప్రొజెక్టర్. దీనివల్ల వెయిట్ సేవింగ్స్ వస్తాయి, దాంతోపాటు బ్యాటరీ పైన తక్కువ లోడ్ వస్తుంది. ప్లస్ మనకి లైట్ త్రో అండ్ లైట్ స్ప్రెడ్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు సస్పెన్షన్ అనేది మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు, మనకి USD ఫోక్స్ ఇవ్వలేదు. ఈ బ్రేక్స్ అన్ని కూడా నేను చెప్పేశాను. అండ్ ఇంజిన్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ప్లస్ మనకి కౌల్ కూడా చూడండి, ఇంజిన్ కౌల్ కూడా ఎంత నీట్గా ఆఫర్ చేయబడిందో. అండ్ ఎగ్జాస్ట్ అండి, ఎగ్జాస్ట్ నోట్ అనేది చాలా అదిరిపోయేటట్టు ఇచ్చారు. సో మనం ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విందాము. స్టాండర్డ్లో ఐడ్లింగ్లో మీకు ఒకలాంటి సాఫ్ట్ బేస్ హెవీ ఎగ్జాస్ట్ నోట్ వస్తుంది, ఎటువంటి అంటే రఫ్నెస్ లేకుండా. కానీ ఒక్కసారి మనం హైయర్ RPMకి తీసుకెళ్తే హైయర్ RPMలో మనకి ఆ స్పోర్టీ గ్రౌల్ అనేది, స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ అనేది లభిస్తుంది. అది చాలా హైలైట్ అనమాట. సో బండి ఒక ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. ప్రైస్ నేను చెప్పినట్టు 1,50,800 ఎక్స్ షోరూమ్ ఢిల్లీ. ఇటువంటి బైక్కి విత్ USB ఛార్జింగ్తో పాటు వస్తుంది మనకి. అండ్ ఇటువంటి బైక్లో మనకి ఇటువంటి ఫీచర్స్, ఇటువంటి ఎక్విప్మెంట్ ఏ కాంప్రమైజ్ లేకుండా ఫిట్ అండ్ ఫినిష్ అంతా కూడా టాప్ నాచ్ ఆఫర్ చేసి ఆ ప్రైస్లో ఆఫర్ చేయడం కేవలం బజాజ్ వల్లనే సాధ్యం. రైడ్ చేయడానికి ఎలా ఉంది, ఇప్పుడు మనం బండిని రైడ్ చేసి చూద్దాం. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ హిట్ ద రోడ్. సో మన దగ్గర ఉన్నది పల్సర్ F250 2024 మోడల్. ఇప్పుడు మనకి 140 సెక్షన్ రేర్ టైర్ లభిస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంది అండ్ కొత్త స్పీడో కన్సోల్ ఆఫర్ చేయబడింది. ట్రాక్షన్ కంట్రోల్తో పాటు అండ్ ABS రైడింగ్ మోడ్స్తో పాటు జస్ట్ లైక్ N250. కానీ దాంట్లో USD ఫోక్స్ వస్తాయి, కానీ దీంట్లో USD ఫోక్స్ లేవు, స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. ధర చూసినట్లయితే 1,50,800 ఎక్స్ షోరూమ్ ఢిల్లీ. ఆ ప్రైస్కి ఒక 250cc బైక్ విత్ డ్యూయల్ ఛానల్ ABS, 25 PS పవర్, 21.5 అంటే 24.5 PS పవర్ అండ్ 21.5 Nm టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్, 6 స్పీడ్ ఇవ్వలేదు. యాక్సలరేషన్ మీరు చూడొచ్చు, బీభత్సమైన యాక్సలరేషన్. అల్టిమేట్ అండి. Let's get going because the naked 250 gets USD forks, this one doesn't.
managed a decent 140. Extremely refined engine, ultimate acceleration. బ్రేక్స్ చాలా బాగున్నాయి. గ్రిమెకా క్యాలిపర్తో పాటు పెటల్ డిస్క్ వస్తుంది, 300 mm పెటల్ డిస్క్ మనకి చాలా చాలా సఫిషియెంట్గా ఉంది. అండ్ బ్రేకింగ్ ఏదైతే ఎఫికసీ ఉందో ప్లస్ బైట్ ఉందో అది చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. సీటింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది, కంఫర్టబుల్ సీటు, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్, మంచి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. NS400లో కూడా ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇవ్వలేదు, అది ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకే తెలుసు. మంచి బ్లాక్ టింటెడ్ వైజర్ వస్తుంది, విండ్ స్క్రీన్ అది కూడా ఓవరాల్ విజువల్ అపీల్కి యాడ్ చేస్తుంది. డిఆర్ఎల్స్తో పాటు వస్తుంది, LED డిఆర్ఎల్స్, LED బైఫంక్షనల్ ప్రొజెక్టర్ అనమాట. సో హై బీమ్ లో బీమ్కి కలిపి ఒకటే ప్రొజెక్టర్. సో అదంతా కూడా చాలా మంచి వాల్యూ ప్రొపోజిషన్ని తీసుకొస్తుంది. MT-15తో పోల్చుకుంటే ఇది 200% బెస్ట్ వాల్యూ అండి. ఎందుకంటే ఒకటి 250cc, మోర్ పవర్ 24.5 PS, మోర్ టార్క్ 21.5 Nm, అండ్ డ్యూయల్ ఛానల్ ABS, ప్లస్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, ప్లస్ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు, అండ్ బ్యాక్లెట్ స్విచెస్, మన పల్సర్ లో మెయింటెనెన్స్ కాస్ట్, బజాజ్ ఒక లో మెయింటెనెన్స్ కాస్ట్, అండ్ ఈ రోడ్ ప్రెసెన్స్ దీన్ని సూపర్గా ఉంది. అసలు ఇప్పుడు ఈ కొత్త బైక్ నా NS400 కంటే పెద్దగా కనిపిస్తుంది బండి ఇది. సో ఆ 140 సెక్షన్ టైర్ వేసినప్పటి నుంచి అండ్ కొత్త గ్రాఫిక్స్ వేసినప్పటి నుంచి బండి ఒక లుక్కే మారిపోయింది. చాలా చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది. ఒక ప్రాపర్ పల్సర్ DNA అనేది క్యారీ చేస్తుంది. మిరర్స్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ, స్విచ్ గేర్ అంతా కూడా చాలా రిచ్గా ఉంది. చూడు హ్యాండిల్ బార్ అంత బాగా ఇచ్చారు. ఇది నా 400 ఇస్తే బాగుండని నేను ఎంతో తలుచుకుంటున్నాను. కానీ ఎనీవే పల్సర్ది 3D బ్రాండింగ్ ఉంది అండ్ యూజబుల్ ట్యాంక్ వాల్యూమ్ ఉంది. మనకి ఆన్ ద గో ఛార్జ్ చేసుకోవడానికి USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. సో ఇంత వాల్యూ ఆఫర్ చేసే బైక్ 1,50,800కి వేరే ఎవరు కూడా ఆఫర్ చేయలేరు. హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్. అండ్ ఖచ్చితంగా దే హ్యావ్ అ విన్నర్ ఆన్ దేర్ హ్యాండ్స్. అండ్ మీరు రైడ్ చేయండి, రైడ్ చేస్తే ఖచ్చితంగా రిఫైన్మెంట్, జీరో వైబ్రేషన్స్ అండి. నా NS400లోనే కొంచెం వరకు వైబ్రేషన్స్ ఉందేమో, కానీ దీంట్లో మాత్రం జీరో వైబ్రేషన్స్. సో అది హైలైట్ అనమాట. అండ్ ఈ యొక్క ప్రైస్ రేంజ్లో ఇటువంటి వాల్యూ తీసుకొచ్చే మోటార్ సైకిల్ వేరే ఏది కూడా లేదు. డ్యూయల్ ఛానల్ ABS, పెటల్ డిస్క్స్ ఫర్ బెటర్ హీట్ డిసిపేషన్. అంటే మనకి పెటల్ డిస్క్ మన కన్వెన్షనల్ డిస్క్తో పోల్చుకుంటే బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది హోల్ డే ఉంటుంది. అంటే మనకి బ్రేక్స్ హీట్ ఎక్కినా కానీ మన హీట్ డిసిపేషన్ బెటర్గా ఉండడం వల్ల మనకి బ్రేకింగ్ ఏదైతే దాని ఫీడ్బ్యాక్ ఉందో అది ఏ విధంగా కూడా ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో ఆ విషయం అనేది గమనించాలి. అండ్ యాక్సలరేషన్ బీవర్చంగా ఉంది, రిఫైన్మెంట్ అల్టిమేట్ ఉంది. సో ఓవరాల్ ఒక మంచి ఆల్రౌండర్ ప్యాకేజ్గా ముందుకు వస్తుంది. సో అంతే అండి, ఇది ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటికు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.